అధికార బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. చెవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. కాలే యాదయ్య చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారి సంఖ్య 6కు చేరింది. జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ అభిమానుల మధ్య ఫ్లెక్సీ రగడ రాజుకుంది. సంజయ్ కుమార్ అభిమానులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీల్లో జీవన్ రెడ్డి ఫోటో పెట్టలేదు. అలాగే జీవన్ రెడ్డి అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సంజయ్ ఫోటోను పెట్టలేదు. ఓవైపు ఢిల్లీలో జీవన్ రెడ్డితో కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగింపులు జరుపుతూ ఉండగా మరోవైపు గల్లీలో అనుచరుల మధ్య వివాదం ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆర్మూర్లో మోడల్ స్కూల్ పెడతామన్న మాటను సీఎం రేవంత్ నిలబెట్టుకోవాలన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఆర్మూర్ నుంచి వేరే ప్రాంతానికి మోడల్ స్కూల్ తరలించే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు ఎంపీ అరవింద్. అబద్దాలు అర్ధ సత్యాలతో పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చాలానే అవస్థలు పడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఆరోపణలతోనే తొలి శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో మాత్రం చెప్పలేదు. చంద్రబాబు ప్రభుత్వ ప్రణాళిక లోపంతోనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోగా నాడు చంద్రబాబు పునాది స్థాయిలో వదిలేసిన స్పిల్వేను 48 గేట్లతో సహా పూర్తి చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. నీట్పై పార్లమెంటు దద్దరిల్లింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో లోక్సభ, రాజ్యసభలో గందరగోళం నెలకొంది. సభ్యుల ఆందోళన మధ్య లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలో చర్చ కొనసాగుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. టీడీపీ నాయకుల బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు అండగా ఉంటామన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం ఉల్లిభద్రలో తోటపల్లి రిజర్వాయర్ కుడి ప్రధాన కాలువ నుంచి ఖరీఫ్ పంటకు సాగునీటిని విడుదల చేశారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 131,000 ఎకరాల ఆయకట్టుకు ఈ నీరు అందడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. పూడికలు, తుప్పలు తొలగించి శివారు భూములకు సైతం నీరు అందించాలని మంత్రి ఆదేశించారు. కర్నూలు జిల్లా నూతన కలెక్టర్ గా పి రంజిత్ భాషా బాధ్యతలను స్వీకరించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు కలెక్టర్. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా చర్యలు చేపడతామన్నారు. చిత్తూరు జిల్లాలో డయేరియా డేంజర్ బెల్స్ ను మోగిస్తోంది. తూర్పు మండలాల్లో డయేరియా కేసులు పెరుగుతూ ఉండటంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కేవీబీపురం మండలం కాట్రపల్లి గ్రామంలో డయేరియా కేసులు పెరగడంతో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు అధికారులు. కాకినాడ జిల్లాలో డయేరియా ప్రబలిన చోట్ల సేకరించిన నీటి నమూనాల్లో ఈక్వాలీ బ్యాక్టీరియా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇప్పటికే జిల్లాలో డయేరియా సోకి 230 మంది అస్వస్థతకు గురికాగా 2 మహిళలు మృతి చెందారు. దీంతో డయేరియాకు కారణమైన నీటి కలుషితంపై దృష్టి సారించారు. ఇప్పటికే గ్రామాల్లో వాటర్ ట్యాంకుల క్లోరినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో డయేరియాపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నర్సింగ్ విద్యార్థులు, ఆశా వర్కర్స్ ర్యాలీగా తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. డయేరియా లక్షణాలు ఉంటే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయం ఇంకా అందనే లేదు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మే 1న రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం నిధులు జమ అవుతూ ఉండేవి. ఈసారి మాత్రం ఇంకా నిధులు రాకపోవడంతో శ్రీకాకుళంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్న 20,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. విజయవాడ సింగ్ నగర్ లో మదర్సాలో ఫుడ్ పాయిజన్ తో 8 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురికాగా ఒకరు మరణించారు. ఫుడ్ పాయిజన్ వల్ల కరిష్మా అనే విద్యార్థిని మరణించడంతో ఆమె బంధువులు మదర్సా ముందు ఆందోళనకు దిగారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తెలంగాణ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, సినీ నటి హేమ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు స్వాగతం పలికారు. దర్శన అనంతరం వేద పండితులు గవర్నర్కు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. నంద్యాలలో ఓ మహిళ మెడకొరికి చంపిన చిరుత బోన్లో చిక్కటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సిరివెల్ల మండలం పచ్చర్లలో చిరుత బోన్లో చిక్కింది.
మాజీ సర్పంచ్ మెహరున్నిసాను చంపటమే కాక మరో ఇద్దరిపైన దాడి చేసింది. అయితే ఈ చిరుత బోన్లో చిక్కటానికి ముందు 3 రోజుల పాటు జనానికి అటవీ అధికారులకు చుక్కలు చూపించింది. ప్రకాశం జిల్లా వగ్గంపల్లి మున్నేరువాగు సమీపంలో అత్యంత పురాతనమైన శిలజాలు వెలుగు చూశాయి. 41,000 ఏళ్ల నాటి నిప్పుకోడిగా పిలిచే ఆస్ట్రిచ్ గూడును శాస్త్రవేత్తల బృందం కనిపెట్టింది. ఈ గూడు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. నాక్లో జాతీయ రహదారులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశానికి స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, సెక్రటరీ హరీష్, ఎన్హెచ్ఆర్ ఓరజాక్, ఇతర అధికారులు హాజరయ్యారు. RRR, NH65, మన్నెగూడ, ఆర్మూర్, మంచిర్యాల జాతీయ రహదారులపై సమీక్షించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ములుగు జిల్లా మంగపేట మండలంలో మంత్రి సీతక్క పర్యటించారు. మంగపేట మండలంలో కరకట్ట నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. కరకట్ట పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కరకట్ట వద్ద జియో ట్యూబ్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లుగా సీతక్క తెలిపారు. దేశం దశ దిశ మార్చిన నేత పివి నరసింహారావు అని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. పివి నరసింహారావు జయంతి సందర్భంగా హన్మకొండలో పివి విగ్రహానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప ఆర్థికవేత్త పివి అని కొనియాడారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమ్మలు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొని అభివృద్ధి పనులపై సమీక్షించారు. సుల్తానాబాద్ పట్టణంలో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల విద్యుత్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో మెగా జాబ్ మేళాను జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ప్రారంభించారు. జాబ్ మేళా కార్యక్రమంలో 65 కంపెనీలు పాల్గొన్నాయని, నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మెగా జాబ్ మేళా ద్వారా 5,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని మధుసూదన్ నాయక్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సుడిగాలి పర్యటన చేపట్టారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించారు. రామచంద్రాపూర్లో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం చిట్యాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సందర్శించి వైద్య సేవలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. నల్గొండలో జీజీహెచ్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ఉత్తర్వులు తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడుతున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేని అధికారులు తమపై అజమాయిషీ చలాయిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో నల్గొండ వైద్య సిబ్బందికి సంఘీభావంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పనితీరుపై డాక్టర్ల కంటే తక్కువ స్థాయి సిబ్బందితో పర్యవేక్షణ చేయిస్తూ వారికి ప్రతిరోజు నివేదికలు ఇవ్వాలనటం సమంజసం కాదన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ డాక్టర్లు వైద్య సిబ్బంది ఆందోళనకు దిగారు. ఇటీవల కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడిపై రోగి బంధువులు చేసిన దాడిని వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ప్రాణాలకు తెగించే వైద్యం చేస్తే తమపై రోగి బంధువులు అకారణంగా దాడి చేయటం సరైన విధానం కాదని వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ పై ఆటో యూనియన్ నాయకుడి దాడిని వ్యతిరేకిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రవాణా శాఖ యూనిట్ కార్యాలయంలో అధికారులు పెన్ డౌన్ స్ట్రైక్ నిర్వహించారు. కార్యాలయం అధికారులు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. వర్షాకాలం ఆరంభం, వేల సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు డాక్టర్స్. వర్షపు నీరు నిల్వ ఉండే ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పలు కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలు రోజు రోజుకు వికృత రూపం దాలుస్తున్నాయి. డబ్బులే పరమావధిగా తల్లిదండ్రులను మానసిక ఆవేదనకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని విద్యా సంస్థలో ఫీజుల నియంత్రణ చేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో సుగంధ ద్రవ్యాలతో 108 కలశాలతో జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహించారు. ప్రతి ఏడాది గ్రీష్మ ఋతువులో ఆలయంలో జ్యేష్ఠాభిషేకం చేయటం వల్ల వర్షాలు సమృద్ధిగా పడతాయని అర్చకులు తెలిపారు. తెలంగాణలో 10th సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. 10th సప్లిమెంటరీ ఫలితాలను ఆన్లైన్లో విడుదల చేసింది ఎస్ఎస్సీ బోర్డు. ఈ ఫలితాల్లో మొత్తం 73.3% ఉత్తీర్ణతను సాధించారు విద్యార్థులు. సప్లీ ఫలితాల్లో నిర్మల్ జిల్లా ఫస్ట్ రాగా వికారాబాద్ జిల్లా లాస్ట్ ర్యాంక్ వచ్చింది.
కుమ్రం భీం జిల్లా కాగజ్ నగర్ లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెద్దవాగులో వరద ప్రవాహానికి పశువులు కొట్టుకుపోయాయి. అందవెల్లి సమీపంలో వాగును దాటే క్రమంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దీంతో ఆవులు గేదెలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వాంకిడి మండలం నవేదారి గ్రామ చెరువు పొంగిపొర్లుతోంది. దీంతో చేపలన్నీ బయటపడుతున్నాయి. విషయం తెలియగానే గ్రామస్తులు చెరువు దగ్గరకు పరుగులు పెట్టారు. సంచుల్లో చేపలు పట్టుకున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. వాతావరణంలో మార్పుల కారణంగా హైదరాబాద్ లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. డెంగ్యూతో హాస్పిటల్స్ లో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గత 2 వారాల నుంచి డెంగ్యూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం రామగిరి పురాతన రామాలయంలో దొంగలు హల్చల్ చేశారు. రాముడి ఉత్సవానికి ఉపయోగించే గరుడ, హస్వ, హనుమంతుని వాహనాలను ఎత్తికెళ్లారు దుండగులు. గమనించిన ఆలయ పూజారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో ఆయనకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ను మంజూరు చేసింది. ప్రాథమిక ఆధారాల పరంగా ఆయన ఎలాంటి నేరానికి పాల్పడలేదని, బెయిల్పై ఉన్నప్పుడు నేరం చేసే అవకాశాలు కూడా లేవని కోర్టు గుర్తించింది. అందుకే ఆయనకు బెయిల్ ఇస్తున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ ఎంపీ ఫులోదేవి నేతం సభలో కళ్లు తిరిగి పడిపోయారు. నీట్ పరీక్షలో అవకతవకలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులంతా రాజ్యసభ చైర్మన్ వెల్లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తూ ఉండగా ఫులోదేవి కళ్లు తిరిగి కింద పడిపోగానే సాటి సభ్యులు, రాజ్యసభ సిబ్బంది హుటాహుట్న ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో ఎయిర్పోర్ట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. భారీ గాలులకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ రూఫ్ ఒక్కసారిగా కూలిపోయింది. భారీ స్తంభాలు కూలిపోవడంతో ఆ సమయంలో అక్కడే ఉన్న కారు నుజ్జునుజ్జు కాగా మరికొన్ని వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందన్నారు ఎంపీ రామ్ గోపాల్ యాదవ్. మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు ఉండే ఈ ప్రాంతంలో నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తరచూ భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్నా ఇక్కడ పూడుకుపోయిన డ్రైనేజీ గురించి ఎంసీడీ పట్టించుకోవటం లేదన్నారు. ఉత్తరప్రదేశ్లో చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల జనజీవనం స్తంభించిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించి ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నారు. 3 రోజులుగా కురుస్తూ ఉన్న వర్షాలతో అయోధ్య మొత్తం జలమయమైంది. మోకాళ్ల లోతు నీటిలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రామ మందిర సమీపంలో నివాసాలన్నీ పూర్తిగా నీటిలో చిక్కుకుపోయాయి. వర్షాల కారణంగా రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రామ మందిరం రక్షణ బాధ్యతలు చూసే జవాన్ల శిబిరాల్లోకి సైతం నీరు చేరింది. మరోవైపు రామ మందిరం పై కప్పులో ఏర్పడిన లీకేజీల వల్ల వర్షపు నీరు గర్భగుడిలోకి వచ్చిందన్న వార్తలను ఆలయ కమిటీ చైర్మన్ ఖండించారు. గర్భగుడిలో ఎలాంటి లీకేజీలు లేవని, విద్యుత్ వైర్లు బిగించేందుకు ఏర్పాటు చేసిన పైపుల ద్వారా కొద్దిగా నీరొచ్చినట్లుగా ప్రకటించారు. T20 వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. సౌత్ ఆఫ్రికా, భారత్ మధ్య ఆఖరి పోరు జరగనుంది. తొలిసారి ఫైనల్స్ కు చేరిన సౌత్ ఆఫ్రికా రేపు జరగనున్న T20 ఫైనల్స్ లో భారత్ తో తలపడనుంది. బార్సిలోనాస్ లో కెన్సింగ్టన్ వేదికగా రేపు రాత్రి 8 గంటలకి మ్యాచ్ జరగనుంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలో ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి అరుదైన ఘనతను సాధించింది. మార్కెట్ విలువ పరంగా 21 లక్షల కోట్లతో సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ నిలిచింది. మార్కెట్ ప్రారంభంలోనే కంపెనీ షేర్ సరికొత్త గరిష్టాన్ని తాకింది. వాణిజ్య బ్యాంకుల మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరం చివరికి 12 ఏళ్ల కనిష్టమైన 2.8% పరిమితమయ్యాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇవి 2.5% దిగొస్తాయని అంచనా వేసింది. నికర ఎన్పీఏలు కూడా 0.6% తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో ఉదయం భారీగా లాభాల్లో ట్రేడ్ అయి కొత్త రికార్డులు సృష్టించిన స్టాక్ మార్కెట్లు వారాంతాన నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 210 పాయింట్ల నష్టంతో 79,032 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 33 పాయింట్ల నష్టంతో 24,010 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో టెక్ సూచీలు 0.42%, బ్యాంక్ ఎక్స్ సూచీలు 1.04%, టెలికమ్యూనికేషన్ సూచీలు 0.65% నష్టపోయాయి.